కి దసరా శుభాకాంక్షలు. ఈరోజు విజయదశమి. అంటే మనం ఎన్నో పండుగలు చేస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ దసరా గొప్పతనం ఏంటంటే విద్యార్థులు, పిల్లలు కూడా ఈ దసరా నాడు సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. ఎందుకంటే ఆమె చదువుల తల్లి, ఆమె బుద్ధికి జ్ఞానానికి కూడా ప్రతిరూపం. మునుపు రోజుల్లో అంటే గత 50-60 సంవత్సరాల కిందట, సుమారు 50 సంవత్సరాలు అనుకుంటాను, 60 సంవత్సరాలు, ఆ రోజుల్లో పిల్లలు అలాగే ఉపాధ్యాయులు చాలా కొద్దిమంది ఉండేవారు. అవి చిన్న చిన్న ఊర్లు లేదా టౌన్లోని స్కూళ్ళు కూడా చాలా చిన్నగా ఉండేవి. అప్పుడు దసరా సమయంలో వీళ్ళు సరస్వతీదేవిని కొలిచి వీళ్ళంతా గుంపులుగా, బ్యాచ్లుగా ఇళ్ళకి వెళ్ళేవారు. పిల్లలేమో దసరా బాణాలు తీసుకుని, ఆ దసరా బాణాలు ఎలా ఉంటాయంటే వాటి ముందర చిన్న కొబ్బరి చూప విరగగా ఉంటుంది చూసారా, అలా రౌండ్గా ఉంటుంది. అందులో పువ్వులును లేదా కలర్స్ వేసి అందరి మీద కొడుతూ ఉండేవారు. ఇలా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్ళకి వెళ్ళి అక్కడ విద్యార్థులు వాళ్ళకు వచ్చిన మంచి పద్యాలను చదివేవారు. ఆ తర్వాత దసరా పాటలు పాడేవారు. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవానికి చాలు పప్పు బెల్లాలు. ఆ రోజుల్లో స్వీట్స్ అవన్నీ రెడీమేడ్ ఎక్కడ బయట ఎంత దొరికేవి కాదు కాబట్టి పప్పు బెల్లాలు ఇచ్చేవారు, లేదా ఇంట్లో ఏవైనా తయారు చేసినవి పిల్లలకి ఇచ్చేవారు. ఉపాధ్యాయులకేమో దసరా కట్నంగా లేదా గురుదక్షిణగా కొంత డబ్బు ఇస్తుండేవారు. ఆ రోజులు అలా ఉంటే రాను రాను రోజులు మారాయి, లైఫ్ స్టైల్ మారింది, విద్యా విధానం మారింది, అన్ని మార్పులు వచ్చాయి. కానీ మనం అక్షరాభ్యాసం చేసుకునేటప్పుడు కంపల్సరీగా సరస్వతీదేవి ముందే, సరస్వతీదేవి పేరు చెప్పుకునే ఎవలాంటి వారికైనా అక్షరాభ్యాసాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ఎన్ని మారినా కూడా సరస్వతీదేవి తాలూకా ఇంపార్టెన్సు విద్యలో తగ్గలేదు. ఎవరైనా పండితులు కానీ, గొప్ప విద్యావంతులు కానీ ఉంటే వాళ్ళకి మంచి సరస్వతి కటాక్షం ఉందిరా, వాడు సరస్వతి పుత్రుడురా అని చెప్తారు. దీనివల్ల సరస్వతి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ సరస్వతి పూజను చక్కగా భక్తి శ్రద్ధలతో చేసి మీరు పెద్దవాడై మంచి ఉద్యోగాలు అలాగే బిజినెస్లో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈరోజు మీకు ఒక సరస్వతి గీతాన్ని వినిపిస్తాను. ఈ గీతం రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. ఇందులోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏమున్నాయో ముందుగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తల్లిరో సరస్వతి అంటే అమ్మ, మా అమ్మ సరస్వతి నిన్ను హృదయంలో ఉంచుకొని నీకు మొక్కుతాను అని చెప్పి మొదట ప్రారంభం. ఆ తర్వాత ఆవిడ మాటలు ఎలాంటివిట, ముత్యాలు, అవి ఒక పాల వెల్లువలో తేలుతూ ఉంటాయి. పాటలు ఆ పాల మీగడై చైతన్యం కలిగిస్తాయి. మనిషికి ఈ అవయవాలన్నీ ఉన్నా కూడా లోపల చైతన్యం అనేది లేకపోతే ఇవి దేనికి పనికిరావు, ఏ పని చేయవు. అలాంటి చైతన్యమే ఈ సరస్వతీదేవి. అంటే విద్యార్థులకు ముఖ్యంగా వాళ్ళ యొక్క విద్యా ప్రతిభలు బయటికి తెచ్చేది ఈ సరస్వతీదేవి. ఆమె చైతన్యం కింద మనకి పనిచేస్తుంది. అలాగే పుస్తకంలో అక్షరాలన్నీ కూడా ఆమె తొలి పలుకులు, అవే ఆమె ముఖాన గానంగా కనిపిస్తాయి. తర్వాత ఆవిడ వాహనం ఏంటి, హంస. అది పాలు నీళ్లను కూడా సపరేట్ చేయగలదు. అలాంటి గొప్ప క్వాలిటీ ఉన్నది. ఆ హంసపై ఆవిడ స్వరాలని దండలుగా చేస్తూ అలాగే వేదాలకు ప్రతిరూపంగా కనిపిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆమె కంఠం వీణ లాంటిది. స్వరం మంచి శృతి కలిగి ఆవిడ మాట్లాడుతుంటే ఒక మంచి పాటలాగా వినిపిస్తుంది. హంసలు నడకలకి చాలా ఫేమస్. అంటే కవులు వాళ్ళు కూడా హంస నడకలని వర్ణిస్తుంటారు. చిలక పలుకులు, ఇవన్నీ ఇటువంటి మంచి క్వాలిటీస్ అన్నీ
మాకు ప్రసాదించు తల్లి అని మనం సరస్వతీదేవిని వేడుకుందాం. ఆ పాట ఇప్పుడు మీకు వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. తల్లిరో సరస్వతి మా తల్లిరో సరస్వతి, తల్లిరో సరస్వతి మా తల్లిరో సరస్వతి, నిను ఉల్లములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి, నిను ఉల్లములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి. శబ్దములు ముత్యాల వలెని పాల వెల్లువలోన తేలెను, శబ్దములు ముత్యాల వలెని పాల వెల్లువలోన తేలెను, గీతమాయెను మీది మీగడ చేతనము చిగురించగా, గీతమాయెను మీది మీగడ చేతనము చిగురించగా, తల్లిరో సరస్వతి మా తల్లిరో సరస్వతి. అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముఖమున, అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముఖమున, తానమాలై వీణతంత్రుల వెలసిని తొలి నుడువులే, తానమాలై వీణతంత్రుల వెలసిని తొలి నుడువులే, తల్లిరో సరస్వతి మా తల్లిరో సరస్వతి. పాల నీళ్లను వేరుపరచే హంసపై స్వరహారమల్లుచు, పాల నీళ్లను వేరుపరచే హంసపై స్వరహారమల్లుచు, వేద వేదుల మీద తిరిగే భగవతి శ్రీ భారతి, వేద వేదుల మీద తిరిగే భగవతి శ్రీ భారతి, తల్లిరో సరస్వతి మా తల్లిరో సరస్వతి. నీదు కిన్నెర వంటి కంఠము, నీదు సృష్టిలొప్పు స్వరమును, నీదు కిన్నెర వంటి కంఠము, నీదు సృష్టిలొప్పు స్వరమును, హంస నేర్పును చిలుక పలుకులు మాకు సంగుము శారదా, హంస నేర్పును చిలుక పలుకులు మాకు సంగుము శారదా, తల్లిరో సరస్వతి మా తల్లిరో సరస్వతి, నిను ఉల్లములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి.